బస్ లాంచింగ్ కి ఇచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇతర ప్రజాప్రతినిధులకు, మంత్రివర్యులకు, అధికారులు అందరికీ స్వాగతం సుస్వాగతం. గవర్నమెంట్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆనరబుల్ మినిస్టర్ టూరిజం, హోమ్, వారు శాసనసభ్యులు, మేయర్ గారికి, ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజు చాలా సంతోషం. ఎందుకంటే విశాఖపట్నం ఈ బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ డెస్టినీలో టూరిజం డిపార్ట్మెంట్ తరఫు నుంచి, అదేవిధంగా బిఎంసీ తరఫు నుంచి మనం ఈ రోజు 2 హాప్ ఆన్ ఆఫ్ బస్సెస్ మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. మీరు అందరూ కూడా చూస్తుంటారు, ప్రపంచంలో ఎక్కడ ఏ సిటీకి వెళ్ళినా కూడా ఈ హాప్ ఆన్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఒక 6 months క్రితం మనకు ఆదేశం ఇచ్చినారు. ఈ విధంగా ఇది బ్యూటిఫుల్ బీచ్ రోడ్ లో పెడితే బాగుంటుంది కాబట్టి సార్ టోటల్ మనకు 3 బస్సెస్ వస్తాయి. ఈ రోజు 2 బస్సెస్ ఉన్నాయి. ఇంకొక బస్ అనగా 45 to 60 days లో వస్తాయి. మొత్తం 16 kilometers, ఒక 14 డెస్టినేషన్స్, తోట్లకొండ వరకు అన్ని టూరిస్ట్ డెస్టినేషన్స్ ఈ బస్సులో 24 hours పాస్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి టికెట్ కొంటే 24 hours కోసం ఉపయోగపడుతుంది. కాబట్టి మ్యూజియంస్ లో కూడా సార్ ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి డిస్కౌంట్ మనం ఇస్తాము. కాబట్టి ఇది టూరిస్ట్ కూడా ఈ ఫెసిలిటీ ఉపయోగం చేసుకోవాలని కోరుతూ, నౌ ఐ రిక్వెస్ట్ Honorable Chief Minister to kindly address and then type of the buses. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మనందరి ప్రీతమ నాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫున కూడా స్వాగతం పలుకుతూ, ఇవాళ విశాఖపట్నానికి సంబంధించినటువంటి పర్యాటక అంశాల్లో ఒక ప్రధానమైంది హాప్ ఆన్ హాప్ ఆఫ్ అనేటువంటి ఈ బస్సుల ప్రారంభం కార్యక్రమానికి వారు ఇచ్చేయడం అనేది మాకు చాలా ఆనందం కలిగించేటువంటి అంశం. ముఖ్యంగా విశాఖపట్నం అంటే పర్యాటక రంగంలో అద్భుతమైనటువంటి ఒక ప్రదేశాన్ని ఆక్రమించినటువంటి పట్టణం. ఈ పట్టణానికి సంబంధించి రమారమి ఒక 14 పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఆ 14 పర్యాటక ప్రదేశాల్లో అందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ బస్సుల్లో తిరుగుతూ ఆ పర్యాటక ప్రదేశాన్ని ఆస్వాదించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం మనం ఎక్కితే సాయంత్రం వరకు కూడా ఈ బస్సుల్లో అన్ని ప్రాంతాలకి తిరగచ్చు. ఎక్కడైనా దిగినా మళ్లీ వేరే చోట ఎక్కాలంటే కూడా ఎక్కచ్చు. 24 గంటలు కూడా ఈ బస్సుల్లో ప్రయాణించి ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలన్నింటినీ కూడా వీక్షించేటువంటి అవకాశం కలుగుతుంది. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రత్యేక చొరవతోటి చేపడుతున్నటువంటి కార్యక్రమం. తొలి నుంచి కూడా పర్యాటక రంగం విషయంలో అత్యంత శ్రద్ధాశక్తులు చూపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఆయన చెప్తున్నది ఒకటే మాట, ఇవాళ కొత్తగా ఇంకే ఇజం లేదు, ఒక్క టూరిజం మాత్రమే మిగులుతుందనేటువంటి మాట వారు ఏదైతే చెప్తున్నారో దాని ప్రకారమే ఈ రాష్ట్రంలో వారు టూరిజం సెక్టర్ కి ఇండస్ట్రీస్ చేస్తూ కానీ, అదేవిధంగా కొత్త పాలసీ తీసుకొచ్చి అనేక మంది పెట్టుబడిదారులను ఆహ్వానించి ఇవాళ ఈ పర్యాటక రంగాన్ని వృద్ధి చేయడానికి చేసే ప్రయత్నం కానీ, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని త్వరలోనే ఒక అద్భుతమైనటువంటి పర్యాటక డెస్టినేషన్ గా తయారు చేయడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి మాటని మళ్ళీ ఒకసారి తెలియజేసుకుంటూ, ఇవాళ ఈ హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సుని ప్రారంభించడానికి చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేకమైనటువంటి స్వాగతాలు పలుకుతూ వారి నేతృత్వంలో మరింత ముందుకు పెడతామనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. జై హింద్. అందరికీ నమస్కారాలు. ఎప్పుడు విశాఖపట్నానికి వచ్చినా నాకు కొంత న్యూ ఎనర్జీ వస్తూ ఉంటుంది. మీ ఉత్సాహమే. అలాంటి విశాఖపట్నానికి మేమందరం రుణపడి ఉన్నాం. విశాఖపట్నాన్ని భవిష్యత్తులో నెంబర్ 1 సిటీగా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరి ఒకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు మీరు చూస్తే
ఒక నూతనమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది హాప్ ఆన్ అండ్ హాప్ ఆఫ్ బస్సు. ఇప్పుడే మీరు చూశారు, డబుల్ డెక్కర్ ఎలక్ట్రికల్ బస్. ఇది ఇక్కడి నుంచి 16 కిలోమీటర్ల జర్నీ చేస్తుంది. అదే మరిగా మీరు చూస్తే 2 బస్సులు ఫేజ్ 1 లో ప్రారంభిస్తారు. ఆ తర్వాత మిగిలిన బస్సు కూడా ఏర్పాటు చేస్తాం అవసరమైతే డిమాండ్ బట్టి. ఇది ఆర్కే బీచ్ నుంచి మీరు ఈ దారిలో పోతూ తోట్లకొండ, ఇంకొక పక్కన అనేకమైనటువంటి ప్లేస్ ఆర్కే బీచ్ గాని, TU 142 గాని, సబ్మెరైన్, సీ హారియర్, హెలికాప్టర్ మ్యూజియం, VMRDA పార్క్, కైలాసగిరి రోప్వే, తేనేటి పార్క్, వ్యూ పాయింట్, నేషనల్ జూ పార్క్, టీటీడీ టెంపుల్, రిషికొండ బీచ్, అక్కడి నుంచి తోట్లకొండకు వచ్చి ఇస్తుంది. ఇదంతా కూడా 24 గంటలు 500 రూపాయలు అన్నారు కానీ మా విశాఖపట్నానికి 500 కాదు. అవసరమైతే ఆ సబ్సిడీ మేము కూడా ఇస్తాం. 250 రూపాయలకే పెట్టాం. అంటే 250 రూపాయలకి 24 గంటల్లో ఈ బీచ్ అంతా తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దీన్ని చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది అశోక్ లైలాండ్ బస్. ఇది అయిన తర్వాత ఛార్జింగ్ స్టేషన్ కూడా సాగర్ నగర్ లో ఛార్జింగ్ స్టేషన్ పెట్టి అక్కడ అరకు కాఫీని కూడా ఇస్తున్నాం. ఎందుకంటే నేను ఈ ప్రాంతంలో ఉండే ప్రొడక్ట్స్ కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. అరకు కాఫీ ప్రపంచంలోనే ఒక బెస్ట్ బ్రాండ్ గా తయారైంది. అలాంటి అరకు కాఫీ కూడా అక్కడ పెడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఈ బస్సులో 66 మంది ఎక్కేదానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే దగ్గర 150 కిలోమీటర్ల వరకు తిరిగే అవకాశం ఉంటుంది. ఛార్జింగ్ స్టేషన్ కూడా పెట్టాం. భవిష్యత్తులో మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్సే వస్తాయి. రోడ్లు కూడా బాగుంటాయి. పార్ట్ హోల్స్ క్రియేట్ చేసిన ప్రభుత్వం అందులో కొట్టుకోపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎక్కడ గుంతలు లేని రోడ్లు ఇచ్చే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక శుభ సందర్భం. ఇప్పుడే పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ కింద ఒక పెద్ద సెమినార్ పెట్టాం. మన రాష్ట్రంలో తయారు చేసే ఆహార ఉత్పత్తులన్నీ ఇక్కడే ప్రాసెస్ చేసి ప్రపంచ మార్కెట్కి పోయేట్టుగా. ఇది అయిన తర్వాత ఇంకొక మీటింగ్ కూడా ఉంది. కానీ ఎన్ని మీటింగ్లున్నా ప్రజలకు మంచి చేసే కార్యక్రమం ఆఫ్ ఆన్ ఆఫ్ ఆఫ్. ఈ బస్సులో కూడా ట్రావెల్ చేయాలనుకున్నా ఇక్కడి నుంచి అందరూ ఎమ్మెల్యేలంతా పోయి బస్సు ఎక్కండి. ఫస్ట్ మీరు ఎక్కిన తర్వాత ప్రజలందరూ కూడా వస్తారు. ఒక ఆదర్శంగా మనకుండే విశాఖపట్నానికి ఉండే బ్రహ్మాండమైన అడ్వాంటేజ్ ఈ బీచ్. ఈ బీచ్ ని కానీ కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేసి మీకు కూడా ఒక బాధ్యత ఉండాలి. బీచ్ మీద వాడుకోవాలి, ఎంజాయ్ చేయాలి. కానీ బీచ్ ను మాత్రం నాశనం చేస్తే మాత్రం మంచిది కాదు. పొల్యూషన్ చేయడానికి వీలు లేదు. ఎవ్వరు కూడా కాగితం కూడా బీచ్ లో వేయడానికి వీలు లేదు. ఇది పరిశుభ్రమైన బీచ్ గా ఉండాలి. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే బీచ్ గా ఉండాలి. దీనివల్ల మనందరికీ చాలా బెనిఫిట్స్ వస్తాయి. నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని చూశాను. నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇక్కడికి వచ్చి ఎన్నికల కోసం అడిగాం. మీరందరూ కూడా బ్రహ్మాండంగా ఓటేశారు. 2019లో రాష్ట్రం అంతా ఓడిపోతే విశాఖపట్నంలో అన్ని సీట్లు మీరు గెలిపించారంటే అది తెలుగుదేశం పైన, ఎన్డీఏ పైన మీకుండే అభిమానం. ఇప్పుడు మళ్లీ మిమ్మల్ని చూస్తా ఉంటే ఇటీవల విశాఖపట్నాన్ని రాజధాని చేస్తామని గడిచిన ప్రభుత్వం చెప్తే మాకు రాజధాని అవసరం లేదు, ఆర్థిక రాజధానిగా ఉండాలి, మాకు ఉద్యోగాలు కావాలని కరాఖండిగా మీరు చెప్పారు. దాన్ని నిలబెట్టుకుంటామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తొందరలోనే విశాఖపట్నం భారతదేశానికే కాదు
ఏషియాకి టెక్నాలజీ హబ్ గా తయారు కాబోతుంది. మీ అందరూ ఏదైతే మా మీద నమ్మకం పెట్టుకున్నారో దానికి అనుగుణంగా డేటా సెంటర్ ఇక్కడికి వస్తుంది. డేటా సెంటర్ వస్తుంది, సీ కేబుల్ వేస్తారు, ఇక్కడి నుంచి ప్రపంచానికి అనుసంధానం జరుగుతుంది. తద్వారా భారతదేశానికి ఇది ఒక టెక్నాలజీ హబ్ గా తయారవుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీరు కూడా ఈరోజు చూశారు పేపర్లో, భారతదేశం ఒక అనలైజ్ చేశారు. ఆడవాళ్లకు సురక్షితమైన సిటీ ఏదంటే దానికి చిరునామాగా ఎంపికైంది మన విశాఖపట్నం. ఢిల్లీ కాదు, బాంబే కాదు, బెంగళూరు కాదు, విశాఖపట్నం. అదే ఎప్పుడు నేను చెప్పేవాడిని, దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు. ఆ దేవుడే మంచి మనుషులకి విశాఖపట్నాన్ని చిరునామాగా చేశాడు. అదే నేను గర్వపడేదని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ మంచితనాన్ని మాత్రం వదిలిపెట్టద్దండి. మళ్లీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, బయట వాళ్ళు వస్తా ఉంటారు ఉద్యోగాల కోసం, వాళ్ళని కూడా మీరు మార్చాలి కానీ వాళ్ళని చూసి మీరు మారిపోవద్దని మరొక్కసారి కోరుకుంటూ, నేను మెచ్చిన నగరం, నేను మెచ్చిన ప్రజలు విశాఖపట్నం ప్రజలని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరు చూపించే అభిమానానికి అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. జై హింద్. సార్ మినిస్టర్ గారు సార్ కొంచెం సార్ పాకెట్ మ్యాప్ కూడా ఇస్తున్నాం. పిల్లలకి ఎంత పెట్టారు? రావాలి కనిపించాలి కదా. బాబు తర్వాత రండి. కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఓకేనా? ముందు కూర్చుంటే కూర్చుంటారు. ఫైన్ లేదు. ఫాలో చేయండి. నైకరా ముందు ఫాలో అవుతా ఉండాలి. బాగుంది కదా, బాగుంది కదా. చూడడానికి హైట్ లో ముందు బ్యాక్ వెళ్ళిపోమని అలా
ఓకే, ఈ ఏరియాలోనా ఎంతమంది గైడ్స్ ఉన్నారు మీరు? 10 మెంబర్స్ ఇంకా పెంచుకోవాలి. So right now, sir, straight away, actually this is the first time what we but 2 buses that I did is very long time, sir, but it's not on the first time so total these the people are coming from most of the people coming from 70% from the West Bengal people are coming. Rest of 30% people are there coming most people they like very much enjoy the beaches. ఎంతమంది వస్తూ ఉంటారు? So total 70% of the ఎంతమంది వస్తారు? but yes, sir, almost 5,000 people are also here. This is not a beach and more than 5,000. So 10,000 people are coming, sir. ఓకే, సోషల్ మీడియానా? రెండు 1 by 1 రండి. నాలుగు పోగు. ఆయన కింద ప్రోగ్రామ్ కేవీఆర్ మోహన్ రెడ్డి గారి నేను చెరగొట్టడం ఎందుకని కరెక్ట్ గారు కూర్చుంటే బాగుంది. సర్వీస్ అక్కడే Beach is 26 kilometers. Puri beach is 24 kilometers. This is 32 kilometers down. ముందుగానే ఇంత సఫిషియెంట్ గా ఉండదు. డబ్బు పెట్టాలి, ఇంకా మనము డబ్బు పెట్టాలి. నమస్కారం.